భారతదేశ మార్కెట్లోకి జీలో కంపెనీ వాళ్ళు ఒక సంచలన లాంచ్ అనౌన్స్మెంట్ చేశారండి. కేవలం 59,990 రూపాయలకే ఒక రిజిస్ట్రేషన్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అది కూడా 100 కిలోమీటర్ల రేంజ్ తో. నిజంగా యాజ్ ఆఫ్ నో మన భారతదేశ మార్కెట్ లో ఇంత తక్కువ ప్రైస్ కి ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అనేది ఈ కంపెనీ నుండే బహుశా అదే ఉండొచ్చు అనమాట. మరి జీలో కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన ఆ సంచలన తక్కువ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య. మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ నేను తక్కువ రేట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే ఇందులో చాలా వరకు ఫీచర్స్ తక్కువ ఉంటాయేమో అనుకున్నాను. బట్ వీళ్ళు ఏదైతే ఫీచర్స్ చెప్పారో, మన క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, హిల్ హోల్డ్ కానివ్వండి, చాలా వరకు కొన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఇచ్చే ఫీచర్స్ ని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఆఫర్ చేయడం అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఏదైనా ఒక స్కూటర్ కానివ్వండి, ఏదైనా బైక్ కొందాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ డిజైన్ గురించి ఆలోచిస్తారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో మనకి రెగ్యులర్ గా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో దొరికే స్కూటర్ డిజైన్ కాకుండా కాస్త కొత్తగానే అనిపించింది. సో నేను అక్కడక్కడ కొన్ని చైనీస్ సంబంధించిన స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వాటి రిజంబ్లెన్స్ కనిపించినప్పటికీ కూడా మరీ స్పెసిఫిక్ గా పాత వేరియంట్ లాగా అయితే అనిపించలేదు. కాస్త యూనిక్ కొత్త డిజైన్ లాగా నాకు అయితే అనిపించింది. కొంచెం షార్ప్ గా ఉంది. అలానే సీట్ కూడా ఒక నార్మల్ సీట్ లాగా నాకు అనిపిస్తుంది. అది నేను లైవ్ లో స్కూటర్ చూడలేదు కానీ బట్ వాళ్ళు ఏదైతే పిక్చర్స్ రిలీజ్ చేస్తారో దాన్ని బట్టి అయితే మీకు చెప్తున్నాను. ఇక స్కూటర్ ముందు భాగంలో అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వెనుక భాగంలో చూసినట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు చూసినట్లయితే నైట్ ప్లస్ అనే ఒక పేరుతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారనమాట. అలానే గ్రౌండ్ క్లియర్ సంబంధించిన సమాచారాన్ని సెర్చ్ చేస్తే నాకైతే కనిపించలేదండి. ఇక టైర్ సైజ్ గురించి కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నాకు ఇమేజ్ పరంగా చూస్తే ఒక 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ లాగా కనిపిస్తుంది. ఇక బ్రేకింగ్ పరంగా డీటెయిల్స్ కూడా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేసినట్టు కనిపించలేదు నాకు వీళ్ళ ప్రెస్ నోట్ లో. బట్ ఆ పర్టికులర్ బ్రేకింగ్ ఇమేజ్ కనిపిస్తే మాత్రం క్లియర్ గానే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాస్త వీళ్ళు ఏదైతే ప్రైజ్ ని ఇవ్వడం కోసం మేబీ ఆ డిస్క్ బ్రేక్స్ ని ఎలిమినేట్ చేసి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకు ఆఫర్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఫీచర్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో కూడా వీళ్ళు ఫీచర్స్ ఏదైతే ఇస్తున్నారో అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఫీచర్ చూసినది హిల్ హోల్డ్ ఫీచర్ అనమాట. మీరు ఏదైనా ఒక ఏటవాల్ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మీరు కిందకు వెళ్ళిపోకుండా ఆటోమేటిక్ గా స్కూటర్ అయితే హోల్డ్ అవుతుంది అనమాట. అది హిల్ హోల్డ్ ఫీచర్ అనమాట. బట్ స్పెసిఫిక్ అయితే బటన్ సిస్టమా లేకపోతే బై డిఫాల్ట్ గా ఇచ్చిన ఫీచర్ అనేది మనకి ఇంకా క్లారిటీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ అయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అనమాట. చాలా వరకు క్రూజ్ కంట్రోల్ అనేది మనకి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో కూడా ఇస్తున్నారు. కొన్ని చోట్ల ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కూడా క్రూజ్ కంట్రోల్ ఒక స్పెసిఫిక్ ఫీచర్ గా చెప్తున్నారు. ఆ క్రూజ్ కంట్రోల్ మోడ్ కూడా ఇస్తున్నారు. అంటే మీరు ఒక పర్టికులర్ స్పీడ్ ని లాక్ చేసుకుని వెళ్లే ఫీచర్ కూడా ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ అనే ఒక ఫీచర్ అనమాట. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు ఎప్పుడైతే మీ స్కూటర్ ని పార్కింగ్ చేస్తారు, పార్కింగ్ చేసినప్పుడు మీరు అది కొంచెం లో లైట్ కండిషన్ లో పార్క్ చేశారు, అప్పుడు మీకు చీకటిగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు కొంత టైం ఆ పర్టికులర్ సెన్స్ చేసుకుని లో లైట్ కండిషన్స్ ని కొంతసేపు లైట్ వెలుగుతుందంట. ఇది కొంచెం యూనిక్ గా అనిపించింది. అలాంటి ఒక ఫీచర్ ఇస్తున్నారు. అలానే బేసిక్ గానే మధ్యన ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా ఆఫర్ చేస్తుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటుగా పోర్టబుల్ బ్యాటరీ ఇస్తున్నారు. సో మీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ని మీరు రిమూవ్ చేసుకుని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 6 కలర్స్ లో అయితే అందుబాటులో తీసుకొచ్చారు. కలర్స్ చూస్తే గ్లాసీ వైట్, గ్లాసీ బ్లాక్, డ్యూయల్ టోన్ లో మ్యాట్ బ్లూ అండ్ వైట్, మ్యాటీ రెడ్ అండ్ వైట్, మ్యాటీ ఎల్లో అండ్ వైట్, మ్యాటీ గ్రే అండ్ వైట్. ఇక ఇప్పుడు మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ ఏదైతే ఉందో 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. సో ఈ స్పీడ్ ఏదైతే ఉందో మనకి రెగ్యులర్ గా ఎవరైతే రైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సరిపడే స్పీడ్ లాగానే అనిపించింది. సో వీళ్ళ ప్రైస్ ని మేబీ ఆ ఫోకస్ లో పెట్టుకున్న స్పీడ్ ని రిస్ట్రిక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మోటార్ కెపాసిటీ కూడా బేసిక్ మోటార్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ చూసుకునేదే 1.8 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందాక మీకు చెప్పినట్టుగానే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కనుక 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని రియల్ గా మనం స్పీడ్ ని అంటే మన యావరేజ్ గా 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళినా కూడా 100 కిలోమీటర్స్ రాకపోవచ్చేమో కానీ ఒక 80 to 90 కిలోమీటర్స్ మధ్య రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మాకు కుదిరితే కనుక జీలో సంబంధించిన వెహికల్ ఈ వీళ్ళ డీలర్స్ ఎవరితో మాట్లాడే రేంజ్ టెస్ట్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే జీలో సంబంధించిన డీలర్షిప్ మనకి విజయవాడ దగ్గర మారుతి ఏజెన్సీస్ దగ్గర అయితే అందుబాటులో ఉంది. వాళ్ళ జీలో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. కుదిరితే వాళ్ళ జీలో సంబంధించిన నైట్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్కడ అందుబాటులో ఉంటే దానికి సంబంధించి రేంజ్ టెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇక చివరిగా బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి డీటెయిల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది బై డిఫాల్ట్ గా ఉండే అవకాశం ఉంది. అలానే వీళ్ళ ఛార్జింగ్ టైం ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి యావరేజ్ గా 4 to 6 అవర్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి
ఈ జీలో సంబంధించిన నైట్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. బట్ ఒకసారి మనం మార్కెట్ ని కంపేర్ చేస్తే కనుక ఇప్పటి వరకు మేమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూస్ చేయడం కానివ్వండి, లేకపోతే మేము రెగ్యులర్ అప్డేట్స్ చెప్పడంలో కానీ ఇంత తక్కువ ప్రైస్ కంటే ఒక 60,000 రూపాయల సెగ్మెంట్ లో అయితే కనుక రిజిస్ట్రేషన్ మోడల్లో ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ విత్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో ఈ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చా వద్దా అంటే మాత్రం మనం డిఫరెంట్ పారామీటర్స్ గురించి మనం అయితే ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొత్తగా ఏదైనా మీరు జీలో అనే ఒక బ్రాండ్ అంటే ఇది మరీ ఎక్కువ కాలం నుంచి మనం వినిపిస్తున్న బ్రాండ్ అయితే కాదు. ఒక కొత్తగా ఏదైనా బ్రాండ్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఆ కంపెనీ సంబంధించిన బ్రాండ్ రిలయబిలిటీ ఏంటి, అలానే డీలర్షిప్ సంబంధించిన అవైలబిలిటీ ఎలా ఉన్నారు, అలానే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అంటే మీకు ఇన్ కేసు ఏమైనా ఇష్యూస్ వచ్చినా విత్ ఇన్ టైంలో రెస్పాన్స్ అవుతున్నారు లేదా, డీలర్ సపోర్ట్ ఎలా ఉంది, ఇలాంటి పారామీటర్స్ అని మనం చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కూడా మన ఈవీ కుర్రాడు కోర్సులో అయితే మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి మీ అనుకున్న పాయింట్స్ అని సాటిస్ఫై అవుతున్నాయి, బట్ అది కాస్త కొత్త బ్రాండ్ లో అనిపించింది. అలానే స్కూటర్ కూడా కొత్తగా అప్పుడే వచ్చింది, మనకు పెద్దగా సమాచారం కూడా లేదు, ఎవరైనా కస్టమర్ రివ్యూస్ కూడా అందుబాటులో లేదు. ఇలాంటి తరుణంలో మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలంటే ఇనిషియల్ గా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నమాట. కంపెనీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెకప్ కానివ్వండి, ఇలా మరికొన్ని పాయింట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఈవీ కుర్రాడు కోర్స్ అనేది డిజైన్ చేశారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకుందాం అనుకులైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలానే జీలియో కంపెనీ వాళ్ళ నైట్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేశారు. మీకు అందుబాటులో ఉన్న డీలర్స్ దగ్గరికి వెళ్ళి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి విజయవాడలో అయితే కనుక మారుతి ఏజెన్సీస్ వద్ద ఈ జీలియో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ అయితే అందుబాటులో ఉంది. BRTS రోడ్ దగ్గర అయితే వీళ్ళ షోరూమ్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తే ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ఆగస్ట్ 22వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జీలియో కంపెనీ వాళ్ళ నైట్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ సమాచారం. ఒకటైతే మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి ఒక ఫీచర్స్ ప్లస్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం అనమాట. మంచి క్వాలిటీ ఇచ్చి వీళ్ళు అనుకున్న రేంజ్ ఒక 80 to 90 కిలోమీటర్ రేంజ్ వస్తే కనుక కస్టమర్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే అయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జర్ ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.